ఎప్పుడైతే డబ్బును ప్రేమించాడో, దుర్నీతి వలన కలిగే బహుమానాన్ని ప్రేమించాడో, ఒకప్పుడేమో దేవుడు తన మాట బిలాము నోట ఉంచాడు. డబ్బును సంపాదించాలని డిసైడ్ అయిపోయాక సాతాను తన మాట బిలాము నోట ఉంచాడు. అంతే కష్టపడిపోయాడు. డబ్బాశకు గురైన వాడు దేవుని వాక్యాన్ని స్వచ్ఛముగా ప్రకటించలేడు. తను తాను హెచ్చించుకునేవాడు దేవుని వాక్యం ప్రకటించలేడు. యెషయా నీ నోట నా మాటలు ఉంచాడు, ఇర్మియా నీ నోట నా మాటలు ఉంచాడు. ఆ స్థానంలో మనం ఉండాలి. మన నోట దేవుని వాక్కు మనం పలకగలిగితే, ఆ వాక్కును ఎవరైతే స్వీకరిస్తారో వాళ్ళందరూ మళ్ళీ దేవుని యొక్క కట్టుబాటులోకి వచ్చేస్తారు. దేవుడి స్తోత్రం. సంఘములో ఉండే సకల బలహీనతలకు సర్వరోగ నివారణి దేవో